బేబీకార్న్ పంప్కిన్ స్టోరీ. ఒక అందమైన తోటలో అన్ని కూరగాయలు సంతోషంగా కలిసి జీవించేవి. ఒకరోజు పెద్దగా కోపంగా ఉన్న పంప్కిన్ అంటే గుమ్మడికాయ అక్కడికి వచ్చింది. అది తన శబ్దంతో అందరినీ భయపెట్టింది. టమోటా వణికిపోయింది. క్యారెట్ తల దాచుకుంది. అందరూ మౌనంగా నిలబడ్డారు. బేబీకార్న్ కూడా భయపడుతూ ఉంది. చిన్న బేబీకార్న్ ముందుకు వచ్చింది. దాని గుండె బలంగా కొట్టుకుంటుంది. కానీ అది వెనక్కి తగ్గలేదు. నీకు ఎవరిని భయపెట్టే హక్కు లేదు. బేబీకార్న్ ముందుకు వచ్చి ధైర్యంగా నీకు ఎవరిని భయపెట్టే హక్కు లేదు అని ధైర్యంగా చెబుతుంది. ఆ మాటలు గుమ్మడికాయ మనసు తాకాయి. అది తల వంచింది. నేను తప్పు చేశాను అని మృదువుగా చెప్పింది. నన్ను క్షమించండి అని చెప్పింది. ఆ రోజు నుంచి తోటలో భయం లేదు. అందరూ స్నేహంగా జీవించారు. చిన్న బేబీకార్న్ అందరికీ హీరో అయ్యింది. ఈ స్టోరీ నీతి: ధైర్యంగా నిజం కోసం నిలబడితే ఎంత పెద్దవాళ్ళైనా మారుతారు. చిన్నవాళ్ళమైనా సరే తప్పు జరుగుతుంటే మౌనంగా ఉండకూడదు. నిజం, ధైర్యం ఉంటే ప్రపంచం మారుతుంది. అయినా బేబీకార్న్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్, లైక్ ఇంకా చేసుకోలేదని. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.